సంఘానికి హితోపదేశాలు అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ప్రత్యేకంగా మన బిడ్డలు, మన పిల్లలు, వారి క్రమశిక్షణ గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. ఎంతోమందికి మా పిల్లల్ని ఎలా క్రమశిక్షణలో పెట్టాలి, ఏం చేయాలి అనేది అర్థం కాక తల బాదుకుంటున్న తల్లిదండ్రులు ఉన్నారు. వారందరి కోసం ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్. ఇందులో మరిన్ని విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. అవన్నీ మనకు తెలియజేయడానికి కానీ పాస్టర్ గారు వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికి కూడా స్వాగతం అండి. ఈరోజు మనం అనుకున్నట్లుగానే, అంటే ముందు చెప్పినట్లుగానే ఈ పిల్లలు, మన బిడ్డలు, వారి క్రమశిక్షణ గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. అందులో మొదటిగా సైమన్ పాల్ గారు, పాస్టర్ గారు మీరు చెప్పండి, బిడ్డలు క్రమశిక్షణగా ఉండాలంటే తల్లిదండ్రులు చాలా శ్రద్ధ వహించాలి కదా, అసలు దాని గురించి మీరు ఏమంటారు? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు బిడ్డలు, మన సంతానం, తర్వాత మన ముందు తిరిగే వాళ్ళు క్రమశిక్షణగా ఉండాలంటే ముందు మనం క్రమశిక్షణగా ఉండాలి. వారు ఏదైనా నేర్చుకోవాలంటే ముందు మనం అది నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆ టీచర్కి ఏమి తెలియకుండా వినే వాళ్ళకి ఆయన ఏం బోధిస్తాడు? కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ ఖచ్చితంగా అన్ని విషయాల్లో ప్రావీణ్యం పొంది ఉండాలి. అది వాక్యం విషయంలో, శ్రద్ధ విషయంలో, డిసిప్లిన్ విషయంలో, అన్నిట్లో కూడా పిల్లలకి ఏదైనా నేర్పిస్తున్నాం, వాళ్ళు అలా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలంటే ముందు అది మనం నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు చాలామంది రిమోట్ ఏరియాస్లో, అంటే విలేజెస్లో తల్లిదండ్రులకి ఏం తెలిసి ఉండకపోవచ్చు, కానీ చాలా శ్రద్ధగా ఉంటారు. వాళ్ళు పిల్లల్ని చూసుకునే విషయంలో, వాళ్ళని క్రమశిక్షణ పెట్టే విషయంలో, వాళ్ళకి చదువు చెప్పాలనే ఆతృత కూడా అసలు ఎంతో శ్రద్ధగా ఉంటారు. అట్లా అన్ని విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు, కానీ ప్రతి దాంట్లో కూడా మనం ముందు శ్రద్ధ వహించాలని చెప్పేసి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మంచి విషయాల్లో మనకి మనమే మాదిరి అని చెప్పేసి అక్కడ వాక్యంలో రాయబడతా ఉన్నది. ఈ అందరికీ కూడా తల్లిదండ్రులకి ముందు మనకి మనమే మాదిరిగా ఉండాలి, మన పిల్లలకి మనమే మాదిరిగా ఉండాలి. సంఘంలో ఒకవేళ సేవకులు ఉంటే సేవకులే సంఘంలో ఉండే వారందరికీ కూడా మాదిరిగా ఉండాలి. ఇక్కడ మనం ఈ పత్రికల్లో చూస్తున్నట్లయితే కొత్త నిబంధనలో యోహానైతే చిన్నపిల్లలారా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. అంటే సంఘాన్ని సేవకులు పిల్లలాగా చూడాలి. ఆ తర్వాత కుటుంబంలో కూడా పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఒక క్రమశిక్షణ అనేది పాటించాలి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే పిల్లలకి కోపం రేపక ప్రభువు యొక్క క్రమశిక్షణలో, బోధనలో వాళ్ళని పెంచాలని చెప్పేసి ఉంటుంది. పిల్లల్ని వెంటనే కఠినమైన మాటలు చెప్పకూడదు. పిల్లల్ని ఎలా పెంచాలంటే ప్రభువు బోధలో, ఆయన క్రమశిక్షణలో పెంచాలని చెప్పేసి ఒక పిలుపుని మనకి వాక్యం ఇస్తూ ఉన్నది. పిల్లల విషయాల్లో చాలాసార్లు, చాలా సమయాల్లో అజాగ్రత్తగా ఉంటారు. పట్టించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో అతి జాగ్రత్త చేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో కరెక్ట్గా వాళ్ళని ఎలా పెంచాలి, ఎలాంటి స్థితిలో ఉంచాలి అని అన్నీ కూడా వాక్య జ్ఞానంలో ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో పిల్లల గురించి ఏదో చెప్పారని చెప్పేసి మనం హడావిడైపోయి, మనం కంగారు పడిపోయి పిల్లల మీద కోపపడడం, పిల్లల మీద తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, లేదంటే మనకు తెలిసింది వాళ్ళ మీద రుద్దడం, అసలు అది కరెక్ట్ పనే కాదు. వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే కోపపడకుండా, వాళ్ళ మీద తీర్పు తీర్చకుండా, వాళ్ళని చెడ్డ మాటలు అనకుండా క్రీస్తులాగా, క్రీస్తు బోధలో వాక్యం ద్వారా వారికి క్రమశిక్షణ నేర్పాలని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక చివరిగా ఈ మాట చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుని ప్రార్థనకు శక్తి ఉంది, అది మనం ఈ వాక్యంలో చూసినట్లయితే నీతిమంతుని ప్రార్థనకి శక్తి ఉందని చెప్పేసి వాక్యంలో రాయబడింది. ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థనకి జవాబు వస్తుందనంటే మనం ఎక్కువ దేవుళ్ళు గడుపుతున్నామని అర్థం. ఇప్పుడు నువ్వు నీ పిల్లలకి ఏం చూపించాలి? నువ్వు ఎక్కువ ప్రార్థనలో గడపడము, ఎక్కువ దేవుళ్ళలో గడపడాన్ని మనం చూపించగలగాలి. ఇది చూపించకుండా మా పిల్లలు దేవునిలో ఉండట్లేదు, మా పిల్లలు ఎక్కువ శ్రద్ధగా గడపట్లేదు, మా పిల్లలు దేవుని వాక్యాన్ని చదవట్లేదు అంటే ఎలా చదవగలుగుతారు? ఫస్ట్ టీచర్ మనమే కదా, ఫస్ట్ టీచర్ పేరెంట్సే కదా. మరి ఈ పేరెంట్స్ పిల్లలకి ఒక మాదిరిగా లేకుండా ఉన్నట్లయితే నువ్వు అనుకున్నవన్నీ కూడా వాళ్ళు ఎలా నెరవేర్చగలరు? కాబట్టి అన్నిట్లో కూడా మనము తల్లిదండ్రులే పిల్లలకి మాదిరిగా ఉండాలి. చాలా బాగా వివరించారండి. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, పిల్లలను అసలు ఏ ఏ విషయాల్లో మనం అనుమతించాలి? అంటే కొన్నిటికి వాళ్ళకి మనం పర్మిషన్ ఇవ్వాల్సినవి ఉంటాయి, ఇవ్వకూడనివి ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి మనం ఏ విషయాల్లో పర్మిషన్స్ ఇవ్వాలి? పర్మిషన్ అని వచ్చేటప్పుడుగా సందర్భాన్ని బట్టి మనం గమనించాలండి. అంటే వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 4-5 సంవత్సరాల వరకు అయితే కంప్లీట్గా పేరెంట్స్ సరౌండింగ్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలుసు. కాబట్టి ఓకే, మనం అన్నిటికీ కూడా ఫ్రీగా వాళ్ళని వదులుతూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం.
వన్స్ టీనేజర్స్గా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది కంప్లీట్గా తల్లిదండ్రులకు తెలుసా అంటే తెలియదు. సో అప్పుడు దేని గురించి మనం ఎంతవరకు వాళ్ళని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఆపగలం అనేది కూడా ఒక ప్రశ్న. అయితే చిన్నప్పటి నుంచే కూడా బాలుడు నడవవలసిన త్రోవలను మనం నేర్పాలనే మాట ఉన్నది. తర్వాత బెత్తం వాడాలనే విషయం కూడా బైబిల్లో ఉన్నది. ఈ మధ్యలో నేను ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేశా. కొంతమంది పాస్టర్ గారులు వాళ్ళ కుటుంబంతో కలిసి మేము సువార్తకు వెళ్ళాం. ప్రతి ఇంటికి కూడా గృహ సందర్శనలకు వెళ్తున్నాం. అక్కడ ఒక చిన్నపిల్లలు ఒక పాస్టర్ గారి కొడుకు 5 సంవత్సరాలు ఉంటాయండి. ఆ ఊర్లో మేము వెళ్తున్న ఊర్లో అక్కడ ఆయన ఏజ్ గ్రూప్ పిల్లలు కొంతమంది ఉంటే సడన్గా అప్పటిదాకా మాతోటి సువార్తకు తిరిగిన ఆ చిన్నోడు మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడం మొదలుపెట్టాడు. అటు ఇటు చక్కగా ఉరుకుతూ చక్కగా ఆడుతూ ఉంటే పక్కనే ఉన్న ప్లాస్టిక్ పైపు తీసుకుని పాట్మని కొట్టిండు పాస్టర్ గారు. ఆ పైపు ఇరిగిపోయింది. ఆ పిల్లోడు ఏడుచుకుంటూ ఉరికిండు. వాళ్ళ ఇంటికి ఉరికాడు అనమాట, పాస్టర్ గారి కొడుకే. అక్కడ ఏం జరిగిందంటే కొట్టారు కానీ వాడికి ఎందుకు దెబ్బ పడింది, వాడిని ఎందుకు కొట్టారు అనేది వాడికి ఏం తెలియదు. మా నాన్న ఒక కఠినాత్ముడు అనే ఆలోచనతోటే వాడు ఉరికాడు. తర్వాత సువార్తలో అందరి ముందు కొట్టారని చెప్పని వాడికి ఒక ఆత్మన్యూన్యత అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనం శిక్షిస్తున్నాం కానీ వాళ్ళు ఎందుకు మనం నో చెప్తున్నాం లేదా దేనికి మనం ఎస్ చెప్తున్నాం అనే ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటిదనేది తల్లిదండ్రులు నేర్పలేకపోతా ఉన్నారు. ఏదైనా తప్పు చేశాడా చిన్నోడు ఒకటి పెడుతున్నారు, ఏదన్నా వాడు అల్లరి చేస్తున్నాడా ఒకటి కొడుతున్నారు. అంతేగాని ఎందుకు అది చేయకూడదు అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. లేదా నలుగురిలో ఉన్నప్పుడు పిల్లల్ని కొట్టడం కూడా బాగా ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఏదన్నా అమ్మ నేను వెళ్ళి ఆడుకోవాలంటే కూడా ఐ సెడ్ నో నో అని తల్లిదండ్రులు అంటే అందరి ముందు ఏదో స్ట్రిక్ట్గా చేసినట్టు యాక్ట్ చేస్తున్నారు. అవి కాదండి. కంప్లీట్గా మనం పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు అడుగుతున్నది ఏంటిది అనేది మనం ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటున్నాయి, దానివల్ల ఏమన్నా వస్తుందా చెడు వస్తుందా అనేది పిల్లలకు ముందు మనం చెప్పిన తర్వాత దాని నుంచి మనకు నింద రావద్దు, ఇది దేవునికి అవమానకరమైన పని, మనం ఎప్పుడు కూడా చేయొద్దు అనే విషయాలు వాళ్ళకి మనం మొదటి నుంచి కూడా చెప్తూ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా చేస్తూ ఎంత ఫ్రీడమ్ అని ఇవ్వచ్చు పిల్లలకి. ఎంత ఫ్రీడమ్ ఇవ్వడంలో కూడా నష్టమేం లేదు. ఎప్పటి వరకు అనంటే వాళ్ళు దేవుని భయభక్తుల్లో ఉన్నంత వరకు కూడా వాళ్ళు పాపం చేయరు. చాలా చాలా అద్భుతంగా వివరించారండి. నిజంగానే మనం చూస్తూ ఉంటాం కదా, చాలామంది పిల్లలకి కూడా అర్థం కాకుండానే వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు. ఆ విషయం మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళతో మనం ఎలా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మన బిడ్డల క్రమశిక్షణ అనే ఈ ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. మరిన్ని విషయాలు దాని గురించి మనం తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, తల్లిదండ్రులు క్రమశిక్షణ అని పిల్లల పట్ల చాలా కఠినంగా ఉంటారు. నేనైతే చాలా మందిని చూసే అట్లాగా. అసలు అది సరైన పద్ధతేనా? కఠినంగా క్రమశిక్షణలో పెట్టాలనేది దాని గురించి మీరు ఏమంటారు? చాలా మంచి ప్రశ్న అండి. నేను ఒక 2 సందర్భాలు వాక్యంలో ఉండే అవి చెప్తా. ఎలాగంటే వాక్యంలో ఒక 2 మాటలు ఉన్నాయి. మనం సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపునని చెప్పేసి వాక్యంలో ఉంది. మనం కఠినంగా ఉండడం, క్రమశిక్షణ అని చెప్పేసి వాళ్ళ మీద దురుసుగా మాట్లాడడం, అది వాళ్ళని చాలా నొప్పిస్తుంది. ఇక్కడ వాక్యంలో అదే చెప్తా ఉన్నది. కఠినమైన మాట నొప్పిస్తుందంట, నొప్పించే మాట కోపం రేపుతూ ఉంటుందంట. పిల్లల్లో కూడా ఈ కోపము, ద్వేషము, తల్లిదండ్రులు అంటే భయము, ఇవన్నీ కూడా ప్రేమ కన్నా భయం ఎక్కువైపోతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పరమ తండ్రి, ఈ లోకాన్ని చేసినంత అయిన ఈ గొప్ప దేవుడు కూడా మన మీద ప్రేమను చూపించడానికే ఆయన భూమి మీదకి దిగి వచ్చారు. కోపాన్ని చూపించడానికి కాదు, భయాన్ని చూపించడానికి కాదు. ఆయన అంటే భయం ఉండాలి, కాకపోతే భయం కన్నా ఎక్కువ ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను తెలుసుకోవడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. మనం తల్లిదండ్రులకి ప్రేమను చూపించేవారిగా ఉండాలి, పిల్లలకి ప్రేమను చూపించే వాళ్ళుగా ఉండాలి. తల్లిదండ్రులు వారు అన్ని సందర్భాల్లో కూడా, ఇందాక పాస్టర్ గారు చెప్పినప్పుడు, అందరి మధ్యలో ఉన్నప్పుడు, తర్వాత మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, ప్రేయర్ జరుగుతున్నప్పుడు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి ముందుగానే ఒక ప్లాన్ వేసుకొని ఫస్ట్ మీటింగ్కి రావాలి. పిల్లల్ని ఎట్లా ఉంచుకోవాలి, ఎట్లా చూసుకోవాలని. అక్కడికి వచ్చిన తర్వాత మన మైండ్కి వచ్చింది చేసినప్పుడు ఏమైంది, అందరి మధ్యలో మనమే చులకనైపోతూ ఉంటాం, మనం బ్లేమ్ అయిపోతూ ఉంటాం. పిల్లలు ఇంకా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇంకొక మాట సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది కదా, బెత్తం వాడాలి అని చెప్పేసి వాక్యంలో రాయబడుతూ ఉంది. ఇది ఎప్పుడంటే లాస్ట్ స్టేజ్లో వాడాలి.
ఫస్ట్ స్టేజ్ ఏంటిది? ప్రేమ చూపించాలి, మృదువైన మాట, సున్నితమైన మాటలు వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి. అసలు వాళ్ళు నీ సున్నితమైన మాటని పట్టించుకోవట్లేదని అంటే ఇంట్లో మనం సరిగా జాగ్రత్త తీసుకోవట్లేదని అర్థం. పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి స్థితిలో ఉండాలి. హన్న ఏం చేసింది? పిల్లలు పుట్టకముందే నుంచే, సమూయేలు పుట్టకముందే చాలా ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది. ఆ తర్వాత పాలు విడిచే వరకు కూడా తను దేవుని సన్నిధిలో విడిచే వరకు కూడా ఇంట్లో పెంచుకొని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సమూయేలు విడిచిపెట్టిన తర్వాత సమూయేలు నేను ఇంటికి వెళ్ళిపోతాను మారం చేసినట్టు ఎక్కడా లేదు. సమూయేలు నేను ఉండను, నేను వెళ్ళిపోతా అని చెప్పినట్టు ఎక్కడా లేదు. దేవుడే వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను ఆ స్వరాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నా అని చెప్పేసి వెళ్ళి యాజకుడి దగ్గర అడిగి తెలుసుకున్నాడు. అంతేగాని ఇంటికి వచ్చే తల్లి దగ్గర అడిగి తెలుసుకోలేదు. తల్లి ఏం చేసింది? అక్కడ ఉండడానికి పరిస్థితులని తగ్గట్టు పెంచింది ఈ సంవత్సరాలన్నీ కూడా. తల్లిదండ్రులు అలా పెంచలేకనే ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంతేగాని కఠినంగా ఉండమని బైబిల్ చెప్పట్లేదు. వాళ్ళ మీద కోపం చూపించి కొట్టి వాళ్ళని మానసిక ఒత్తిడికి గురి చేయమని చెప్పేసి వాక్యం తెలియజేయట్లేదు. ఈ మధ్యలో చాలామంది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, పిల్లలు ఊకే గోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఫోన్ అలవాటు చేస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచే ఇక వాళ్ళు తినాలన్నా ఫోనే, వాళ్ళు సైలెంట్గా ఉండాలన్నా ఫోనే, వాళ్ళు ఇంక ఏది చేసినా కానీ ఇంకేంటంటే ఫోనే. ఈ అలవాటు, ఈ పద్ధతి మారాలి. ఫస్ట్ నీ మాట ఎందుకు వినట్లేదంటే వాడు ఫోన్కి ఎడిక్ట్ అవుతూ ఉన్నాడు. నీ మాటలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడంటే ఫోన్లో ఉన్నది చూసి వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇంకా వచ్చే జనరేషన్లో వాడు ఎలా ఉంటాడు? ఇవన్నీ కూడా మనం ఒక ఆలోచన కలిగి శ్రద్ధగా వారి పట్ల ప్రేమ చూపించేవారిగా ఉండాలి. మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నా నేను. మృదుమైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. స్టార్టింగ్ నుంచే, ఫస్ట్ నుంచే మృదువైన మాట ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను రీసెంట్గా ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. చాలా పెద్ద ఆయన. అయితే వాళ్ళ అబ్బాయి కూడా చాలా పెద్ద, నాకన్నా చాలా పెద్ద ఆయనకే ఇంకా పిల్లలు ఉన్నారు. ఆ తండ్రి ఏది చెప్తే ఆయన అది చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆ పెద్ద ఆయన కాకుండా ఈ నాకన్నా పెద్ద ఆయన అని చెప్పా కదా, ఆయన ఏం చెప్తే వాళ్ళ పిల్లలు ఆ మాట వింటూ ఉన్నారు. ఎవరైనా వస్తే వాళ్ళందరూ కూడా సేవలోనే ఉన్నారు. ఎవరు వచ్చినా సరే, సంఘ సభ్యులు వచ్చినా, విశ్వాసులు వచ్చినా, బయట నుంచి ఎవరైనా వచ్చినా సరే ఆయన ఆ పెద్ద ఆయన ప్లేట్ తీస్తూ ఉన్నాడు. అది చూసి వాళ్ళ అబ్బాయి కూడా నేర్చుకొని ఆయన ప్లేట్ తీయడం, ఆయన పాలు పెట్టి ఇవ్వడం, తర్వాత నీళ్ళు ఇవ్వడం. ఇదంతా ఎలా వచ్చిందండి? ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఎలా జరిగింది? తండ్రి దగ్గర నుంచి అది ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అదే. తండ్రి దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు, తల్లి దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు. అది ఫస్ట్ మనం నేర్పించే వాళ్ళలాగా ఉండాలి. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మీరు చెప్పండి పాస్టర్ గారు, ఇప్పుడు తల్లిదండ్రులుగా కొందరు విద్యను, దైవికమైన పాఠశాల విద్యను నిర్లక్ష్యం చేస్తారు. వారి విషయంలో వాక్యం ఏం చెప్తుంది? చాలా గొప్ప ప్రశ్న ఇది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఇది బాగా కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయిందని మనందరికి కూడా తెలుసు. అంటే ప్రతి ఒక్కరు కూడా బాగా పర్ఫామ్ చేస్తే కానీ ఒక ఉద్యోగం సంపాదించలేని పరిస్థితిలో ఉన్నామనే అపోహలో తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే ఇది అపోహ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, అంటే నేను సెక్యులర్ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నా, బాగా క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు టాప్ పొజిషన్స్లోనే జాబ్లో ఉన్నారంటే లేదు. అప్పుడు బ్యాక్ బెంచ్లో కూర్చొని అటు ఇటుగా చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీద అడుక్కు తింటున్నారా అంటే లేదు. వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నారు, చక్కచక్క మంచి మంచి బిజినెస్లు పెట్టి నలుగురికి ఇంకా సహాయపడుతున్న స్థితిలో కూడా ఉన్నారు. సో మనకున్న ఒక అపోహ ఏంటి అని అంటే మా పిల్లలు బాగా చదవాలని చదువు గురించి ఫోర్స్ చేస్తూ బైబిల్కి కూడా సమయం ఇవ్వట్లా. బైబిల్కి కేటాయించే టైంను కూడా ఇటు బయట చదివే ఆ క్లాసులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ముందు జ్ఞానము కొదువైపోతున్నది. ఒకవేళ నేను ఒక సెనారియో చెప్తా. ఇప్పుడు బాగా కష్టపడి చదువుకున్నారు పిల్లలు, ఒక పెద్దోళ్ళు అయ్యారు, కాకపోతే వాళ్ళకి కంప్లీట్గా బైబిల్ నాలెడ్జ్ లేదు, బైబిల్ సంబంధించిన ఉపదేశాలు కానీ ఏమి వాళ్ళకి తెలియకుండా పెరిగారు. వాళ్ళు చక్కటి ఉద్యోగం సంపాదించుకున్నారు, ఈరోజు నిన్ను చూడట్లేదు. ఎందుకనంటే తల్లిదండ్రులు విలువ తెలియదు, వాళ్ళకి విలువల గురించి నేర్పుకోలేదు చిన్నప్పటి నుంచి. ఉపయోగం అండి దానివల్ల లేదు కదా. సో అందుకనే వాళ్ళు ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉంటే దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిందేదో, వాళ్ళు ఏమవ్వాలనేది దేవుని చిత్తం. అది అట్లనే బద్ధకస్తులుగా ఉండమని కూడా అనట్లేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వడం ప్రాధాన్యతగా పిల్లలకు నేర్పిస్తే, ఈరోజు క్లాసులు వినడం కోసమని అవసరమైతే విశ్రాంతి దినాన్ని కూడా, లేదా బైబిల్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నా వాటిని కూడా పక్కన పెట్టేసి స్కూళ్ళకి కాలేజీలకి ఎక్స్ట్రా క్లాసులను కూడా పంపించేస్తున్నారు పిల్లలను.
అంటే దీనికంటే అదే ఇంపార్టెంట్ అనే ఆలోచనలో ఉన్నారు, కానీ అది సరైంది కాదు ఖచ్చితంగా. చాలా బాగా వివరించారండి. మనం మరిన్ని విషయాల్లోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, పిల్లల గురించి, వారి క్రమశిక్షణ గురించి, వారి ఎదుగుదల గురించి అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మన బిడ్డల క్రమశిక్షణ అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి ఒక విషయము. పిల్లలు పడే మానసిక ఒత్తిడి అవసరాలలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? అసలు పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎట్లా అంటే, నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, ఆ తర్వాత కంపారిజన్స్, తర్వాత అన్ని విషయాల్లో కూడా మన మాటే వినాలి, మనం ఏది చెప్తే అదే చేయాలి, మనం ఎట్లా ఫోర్స్ చేసినా కానీ వాళ్ళు నా అదుపులో ఉండాలనే ఈ థాట్ ప్రాసెస్ పేరెంట్స్కి ఏదైతే ఉంటుందో వాళ్ళని మానసిక ఒత్తిడికి గురేలా చేస్తూ ఉంటుంది. ఇంకో చిన్న విషయం పాస్టర్ గారు, మరి ఇప్పుడు పిల్లలకి మానసిక ఒత్తిడి అని అన్నాం కదా, చిన్న పిల్లలకు కూడా మానసిక ఒత్తిడి ఉంటుందా? మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్ద, ఇప్పుడు చాలా చిన్నపిల్లలకి ఏం అర్థం కాదు అది, కానీ మనం ఉండే విధానాన్ని బట్టి, మనం వాళ్ళని స్ట్రిక్ట్గా చేసే విధానాన్ని బట్టి వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ చూడండి, ఇద్దరు జాబ్ చేసుకుంటారు, ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు, పిల్లల్ని ఎవరో ఒకళ్ళ నానీస్కు కానీ లేదంటే ఆయాలకి కానీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులు వారిని పట్టించుకునే సమయానికి కూడా ఉండదు. వాళ్ళు ఎవరి చేతిలో పెరుగుతున్నారంటే ఇంకొకళ్ళ చేతిలో పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద వేరే కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాటే వినాలి అనే ప్రెషర్ ఉండదు, కానీ అసలు వాళ్ళు చెప్పే మాట వినలేని పరిస్థితిలో వీళ్ళు ఉంటారు. ఆ ఒత్తిడి వేరే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ సినారియోస్లో చూసుకున్నట్లయితే, జనరల్గా మనం చూసినట్లయితే మెయిన్గా పిల్లల మీద ఉండే ప్రెషర్ ఏంటంటే, వాళ్ళ మాటే వినాలి, నువ్వు అట్లుండు, నువ్వు ఇట్లుండు, నువ్వు ఆ జాబ్ చేయి, నువ్వు పర్టికులర్గా నువ్వు ఖచ్చితంగా అదే అవ్వాలి, దానికోసం నీ లైఫ్ అంతా నువ్వు చదవాలి, కష్టపడాలి. ఈ ప్రెషర్ అనేది మానసికంగా చాలా అంటే చాలా ప్రెషర్ని పిల్లల మీదకి తీసుకొని వస్తుంది. ఇక్కడ మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు, ఇది మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన వచనమే. ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొని జనులారా నా యొద్దకు రండి అని చెప్పి లాస్ట్లో దేవుడు ఒక మాట చెప్తాడు కదా, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకునని చెప్పేసి చెప్తా ఉంటాడు. అంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది మనకి. అంటే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మన సోల్ విల్ ఫైండ్ పీస్ అని ఉంటుంది. ఇక్కడ రెస్ట్ దొరకాలన్నా, పీస్ ఉండాలన్నా, ఈ మానసిక ఒత్తిడి ఉండకుండా ఉండాలన్నా కానీ తల్లిదండ్రులు ఎక్కడికి తీసుకెళ్ళాలి పిల్లలంటే దేవుని దగ్గరికి నడిపించాలి, దేవుని సన్నిధికి దగ్గరికి నడిపించాలి. అంతేగాని అది చేయి, ఇది చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి కాదండి. దేవుడి సన్నిధిలో వాళ్ళ డిసిషన్ని ఆయన వాక్యం చొప్పున వాళ్ళు తీసుకునేలాగా మనం నేర్పించగలగాలి. అంతేగాని నా డిసిషనే ఫైనల్ అనడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని డిసిషన్స్ తీసుకున్నా గాడ్స్ డిసిషన్ ఈజ్ ఫైనల్. దేవుడి నిర్ణయం అనేది అది ఫైనలింగ్ అంతే. అంతేగాని దేవుడి నిర్ణయం నువ్వు నేర్పించకుండా నీ నిర్ణయాన్ని వాళ్ళ మీద రుద్దడం మాత్రం అసలు అది కరెక్ట్ పద్ధతి కాదండి. నేను కూడా ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. పిల్లలకు కూడా ఒత్తిడి ఉంటుందా అంటే అవును, ఖచ్చితంగా ఉంటుంది. మాకు ఒక పాప ఉంది, మా బంధువుల పాప, 8-9 సంవత్సరాల వయసు ఉంటుంది, లావుగా ఉంటుంది. అందుకని వాళ్ళ అమ్మ ఏం చేస్తాం అనుకుంటుందంటే, ఫుడ్ విషయంలో బాగా కంట్రోల్ చేద్దాం అనుకుంటా ఉంటుంది. నలుగురితో కూర్చున్నప్పుడు అందరి ముందు నువ్వు తినొద్దు అని చెప్పని అంటా ఉంటే వాళ్ళ అమ్మ పక్కకి వెళ్ళగానే రోజు తినేదానికన్నా భయంతో డబల్ తింటుంది అనమాట. అంటే తల్లిదండ్రులు చేసే ఒత్తిడికి పిల్లగాళ్ళు సీక్రెట్గా అయినా సరే తినాలనుకుంటున్నా. అంటే తినడం తప్పు కాదు, కానీ లిమిట్కి మించి కూడా మళ్ళీ రేపు నాకు మా అమ్మ తినేస్తుందో లేదో, ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఇవన్నీ తినగలుగుతానో లేదో అని. పిల్లలు కూడా తల్లిదండ్రులు చేసే ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీక్రెట్గా అయినా తప్పు చేయాలనుకుంటున్నారు. ఒక పాస్టర్ గారు వాళ్ళ బాబు మాతో పాటు కూర్చొని ఇంతకుముందు థమ్స్అప్ తాగాడనమాట, కూల్ డ్రింక్ తాగి వాడు ఏమనుకుంటున్నారంటే, మా నాన్నకి నీళ్లు తాగానని చెప్తాను, మీరు కూడా అలాగే చెప్పండి అంటున్నాడు. వాడికి 4 years 5 years ఉంటాయి. అంటే తప్పు చేసి కూడా అది అబద్ధం చెప్పైనా తప్పించుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే కఠినంగా కొడుతున్నారు, తిడుతున్నారు, అందరి ముందు వాళ్ళకి ఆత్మన్యూనత భావం కలిగే విధంగా, వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా తిట్టడము. దీనివల్ల పిల్లలు సీక్రెట్గా పాపం చేయడానికి, సీక్రెట్గా తప్పు చేయడానికి చిన్నప్పటి నుంచే పెద్దవాళ్ళే మార్గం వేస్తున్నారని ఈ కొన్ని సెనారియోస్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అవునవునండి,
ఖచ్చితంగా చాలా మంది పిల్లలు చూస్తే ఈ ప్రజెంట్ ఈ జనరేషన్లో పసిపిల్లల దగ్గర నుండి కూడా ఒత్తిడికి గురయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ సరిగా లేకపోవడం, తల్లిదండ్రుల లీడింగ్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. చాలా బాగా వివరించారండి. పాస్టర్ గారు, మరి ఇప్పుడు చెప్పండి, కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి విధమైన నిర్ణయాలు తీసుకోవాలని వాక్యం చెప్తుంది పిల్లల విషయంలో? పిల్లల విషయంలో కోపంగా ఉన్న ఏదైనా సరే ముందు ప్రేమ అన్నిటినీ కప్పును అంటున్నారు. అదేవిధంగా చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ అంటున్నారు. అంటే గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. దేవుడు మనకి ఒక పిల్లవాడిని లేదా ఒక పాపను గర్భఫలంగా మనకి ఇచ్చినప్పుడు ఆ దేవుని ద్వారా వచ్చిన బహుమానం అని రెస్పెక్ట్గా చూడడం మొదలు పెట్టాలి. దాన్ని మనం ఎప్పుడైతే బ్యాడ్గా ట్రీట్ చేయడం మొదలు పెడతామో, ఒక బహుమానాన్ని మనం దేవుడి ద్వారా వచ్చిన బహుమానాన్ని అంత విలువగా చూడనప్పుడు ఖచ్చితంగా అనర్థాలు వస్తాయి. కొట్టాల్సి వచ్చినా, కోపం వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అనే విషయం పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. తర్వాత ప్రేమ అన్నిటినీ కప్పును అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా కప్పిపెట్టమని కాదు. కోపం వచ్చినప్పుడు వాళ్ళ తప్పును కొంత మనం సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. అది ఎందుకు చేయకూడదని చెప్పని కూర్చోబెట్టి చెప్పాలి. మా అమ్మ నాన్న మాకు అలాగే చేసేవాళ్ళు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా కొట్టలేదు. ఇప్పుడు కూడా మేము ఎందుకు దేవుని పరిచర్య వరకు కూడా రాగలిగామనంటే వాళ్ళు నేర్పించిన విధానం. మీరు తప్పు చేస్తే దానివల్ల నేను తప్పు చేయడం వల్ల ఎటువంటి నష్టం వస్తుంది, దేవునికి నేను ఎలా వ్యతిరేకమైన మార్గంలో వెళ్తాననే విషయాలు చిన్నప్పటి నుంచి తెలియజేయడం ద్వారా నేను తప్పు చేస్తున్నప్పుడు నాలో ఆలోచన వచ్చేది, భయం అనిపించేది, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేది. అది పిల్లలకు ఖచ్చితంగా నేర్పాలి. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి పాస్టర్ గారు. ఇప్పటి వరకు కూడా మీరు వివరించిన విషయాలన్నింటినీ బట్టి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తూనే ఉన్నారు కదండి, ఎంతో చక్కగా పిల్లల గురించి, వాళ్ళు ఎలా ఉండాలి, మనం వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా క్రమశిక్షణలో పెట్టాలనే విషయాలు మనం చాలా తెలుసుకున్నాం. అయితే నిజంగా మనం కోపంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కోపంలోనే చాలా జరిగిపోతూ ఉంటాయి. అట్లా వాళ్ళ పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు నేను చాలామందిని చూశానండి. కోపంలో ఒక దెబ్బ వేయగానే వాళ్ళు అప్పుడు పడిపోతారు, తర్వాత లేపి పట్టుకుంటాము అని అనుకుంటాం, కానీ ఆ ఒక్క దెబ్బతోటే వాళ్ళ దేహం అంతా చచ్చుపడిపోయి ఉన్న వాళ్ళని నేను చూశానండి. అది ఎంత ప్రమాదకరం కదా. కాబట్టి మీ కోపాన్ని అణుచుకోండి, దేవుని ప్రేమను వాళ్ళకి చూపించండి, ఆ ప్రేమతో మీ పిల్లల్ని పెంచండి. అప్పుడు వాళ్ళు సరైన క్రమశిక్షణలో ఉంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఇట్లాంటి అద్భుతమైన విషయాలన్నీ మనకు పాస్టర్ గారు వాళ్ళు తెలియజేశారు. ఇంకా మరిన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. అంతవరకు వేచి ఉండండి. తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికీ కూడా వందనాలు.